బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జొమాటో డెలివరీ బాయ్ పై దాడి జరిగింది. నాచారం పిజ్జా హట్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. జొమాటో డెలివరీ బాయ్ పై దాడి చేశారు పిజ్జా హట్ సిబ్బందిగా తెలుస్తోంది. తక్కువ రేటింగ్ ఇచ్చామంటూ డెలివరీ బాయ్ పై దాడికి దిగినట్టుగా తెలుస్తోంది. సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. నాచారం పిఎస్లో జొమాటో డెలివరీ బాయ్ ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని ఇటు పిజ్జా హట్ సిబ్బంది బెదిరింపులకు దిగినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన ఆ బ్రేకింగ్ న్యూస్, ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. జొమాటో డెలివరీ బాయ్ పై దాడి జరిగింది. నాచారం పిజ్జా హట్ దగ్గర ఘటన చోటు చేసుకుంది. జొమాటో డెలివరీ బాయ్ పై దాడి చేశారు పిజ్జా హట్ సిబ్బంది. తక్కువ రేటింగ్ ఇచ్చామంటూ డెలివరీ బాయ్ పై దాడి చేసినట్టుగా తెలుస్తోంది. సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. నాచారం పిఎస్లో జొమాటో డెలివరీ బాయ్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని బెదిరింపులకు దిగింది పిజ్జా హట్ సిబ్బందిగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ఇంతకీ ఆ కంప్లైంట్లో ఏమని మెన్షన్ చేయడం జరిగింది? అట్ ద సేమ్ టైం అసలు ఏం జరిగింది ఇంతకీ? ఎస్ సచిన్, మరి జొమాటో డెలివరీ అతను మాత్రము అక్కడ నుంచి పిజ్జా హట్ నుంచి కూడా తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. పిజ్జా ఆర్డర్ చేసిన వాళ్లకు డెలివరీ పూర్తయిన తర్వాతే రేటింగ్ వ్యవహారంలో వివాదం చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి జొమాటో యాప్ లో తక్కువ రేటింగ్ ఇచ్చాడనే కారణంతో కూడా పిజ్జా హట్ ఉద్యోగులు డెలివరీ బాయ్ పైన కూడా అడ్డుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆ డెలివరీ కంప్లీట్ అయిన తర్వాత డెలివరీ బాయ్ మళ్ళీ అక్కడికి చేరుకుంటాడు కాబట్టి అక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ పిజ్జా హట్ లో ఉన్న ఈ ఉద్యోగులంతా కూడా కలిసి వీళ్ళంతా కూడా అతన్ని అడగడం జరిగింది. ఎందుకు ఆర్డర్ డెలివరీ చేసావు కానీ వాళ్ళు రేటింగ్ తక్కువ ఇచ్చారు అని చెప్పేసి కూడా అతని మీద దాడికి పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి వీళ్ళిద్దరి మధ్య కూడా వాగ్వాదం రావడంతో కూడా వాళ్ళు ఈ డెలివరీ అతని పైన, జొమాటో డెలివరీ అతని పైన చేసుకున్నారు. తనకి దెబ్బ కూడా తగిలింది, మనం చూసాము. అందుకు వీళ్ళు అలా అంటే ఈ మాటలు అనుకుంటున్నప్పుడు కూడా అది కాస్త ఈ పిజ్జా హట్ వాళ్ళు ఎక్కువ అగ్రెసివ్ అవ్వడంతో కూడా డెలివరీ బాయ్ పైన కొంచెం దాడికి పాల్పడ్డారు. కానీ స్వల్ప గాయాలతో కావడంతో డెలివరీ బాయ్ అయితే వెంటనే ఫస్ట్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ కాపీలో మాత్రము రేటింగ్ తక్కువ ఇచ్చారనే కారణంతో నా పైన దాడి చేశారు. నేను అప్పటికే సర్ది చెప్పే ప్రయత్నం చేశాను కానీ అప్పటికి కూడా వాళ్ళు వినలేదు. వినుకోకుండా అందరు కలిసి నా మీద దాడికి పాల్పడ్డారు అని చెప్పేసి కూడా తను కంప్లైంట్ కాపీలో పేర్కొన్నట్టుగా కూడా తెలుస్తుంది. పోలీసులు కూడా ఆ ఫిర్యాదుని స్వీకరించి నమోదు చేసుకొని అయితే విచారణ ప్రారంభించారు. ఆ ఘటన జరిగిన ప్రాంతంలోకి వెళ్ళి కూడా సీసీ ఫుటేజ్ సహాయంతో కూడా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే సీసీ ఫుటేజ్ లో ఎవరెవరు దాడి చేశారు తన మీద అనే అంశం పైన కూడా వీళ్ళు దర్యాప్తు అయితే చేస్తూనే ఉన్నారు. ఆ సీసీ ఫుటేజ్ ప్రకారంగానే ఆ దాడికి పాల్పడ్డ వాళ్ళందరినీ కూడా మేము అదుపులోకి తీసుకుంటాం, ఖచ్చితంగా వాళ్ళని విచారిస్తామని చెప్పేసి మరి పోలీసులు కూడా చెప్తున్నారు. నాచారం పోలీసులు అయితే మరి పనిచేసిన వ్యక్తిపై ఈ విధమైన దాడి జరగడం పట్ల స్థానికంగా కూడా ఆగ్రహం వ్యక్తమవుతుంది. విచారణ పూర్తయ్యాక దాడికి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటామని పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. కానీ ఇక్కడ డెలివరీ అయిన తర్వాత కూడా డెలివరీ బాయ్ది బాధ్యత ఏమీ ఉండదు. అయినప్పటికీ కూడా అక్కడ నుంచి మాకు రేటింగ్ తక్కువ వచ్చింది నువ్వు ఆర్డర్ చేసిన డెలివరీకి అని చెప్పేసి కూడా వాళ్ళ అడగడం అనేది అది సమంజసమైన విషయం కాదు అని చెప్పేసి కూడా తెలుస్తుంది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ డెలివరీ ఆర్డర్ వచ్చిందంటే అక్కడికి వెళ్ళి ఇచ్చేయాలి. అక్కడ నుంచి వాళ్ళు ఏం చేయలేరు. అందులో ఒకటి వాళ్ళకు వచ్చేది కూడా ఏం లేదు, ఛార్జెస్ కూడా ఎక్కువ రావడం లేదు, టిప్స్ కూడా రావడం లేదు అని కూడా గతంలోనే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం కూడా జరిగింది. అదే ఇది తోటి ఆల్రెడీ తను ఉద్యోగరీత్యా కూడా విధి నిర్వహణలోనే ఉన్నాడు. తన బ్యాగు కూడా ఇంకా తను తన వీపుకే వేసుకొని ఉన్నాడు. అయినప్పటికీ కూడా తన మీద దాడి చేయడాన్ని పోలీసులు ఖండిస్తున్నారు. అక్కడ మొత్తం కూడా పిజ్జా హట్ దగ్గర ఉన్న వాళ్ళందరూ ఖండించిన పరిస్థితులు అయితే మనం చూసాము సచిన్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నిర్మల. మొత్తంగా అయితే మాత్రం ఈ ఘటన ఒక్కసారిగా డెలివరీ బాయ్స్కి షాక్కి గురి చేస్తుంది. డెలివరీ బాయ్ పై దాడికి పాల్పడిన ఘటన
నాచారం పిజ్జా హట్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. జొమాటో డెలివరీ బాయ్పై దాడి చేశారు పిజ్జా హట్ సిబ్బంది. తక్కువ రేటింగ్ ఇచ్చామంటూ డెలివరీ బాయ్పై దాడికి దిగినట్టుగా తెలుస్తోంది. సీసీ కెమెరాలు ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. నాచారం పిఎస్లో జొమాటో డెలివరీ బాయ్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని బెదిరింపులకు దిగినట్టుగా పిజ్జా హట్ సిబ్బంది అక్కడ బెదిరింపులకు దిగినట్టుగా ప్రస్తుతం మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్ట్రిబ్యూట్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం.